అది ఎక్కడుందో కాస్త మాకు చూపిస్తారా? మీ సర్పంచ్ గారితో మాకు కాస్త పనుంది. దాందే ఉందండి, రండి చూపిస్తాను. ముక్కేంటి సర్పంచ్ గారు? ఉండండి బొక్క గారు, పెద్ద పొడి చేసే పని ఉన్నట్టు. యాత్ర ఉండండి. సర్పంచ్ అయ్యా, మీకోసమే వచ్చారు. ఎవరు? మిమ్మల్నే? ఎవరో? ఈ ఊరి సర్పంచ్ మీరేనా? నేనే, సర్పంచ్ సుబ్బరాజు. మీరెలా అవుతారు? రమాదేవి గారు కదా. అది మా ఆవిడేలేండి. సర్పంచ్ మీ ఆవిడ గారైతే మీరెందుకు సర్పంచ్ అని పిలిపించుకుంటున్నారు? పిలిచే వాళ్ళకిలేంది, మీకెందుకులేండి. ఇంతకీ మీరెవరో, మీకేం కావాలి? మేము టూరిస్టులము, చూడ్డానికి వచ్చాము. చూడ్డానికి ఈడేముంది? ఏం లేదని అడగడానికి వచ్చాము. ఇక్కడ రోడ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, ఆస్పత్రి లేదు, రాత్రి లైట్లు వెలగనే వెలగవంట. సర్పంచ్ గారితో మాట్లాడటానికి వస్తే మీరే సర్పంచ్ అంటున్నారు. ఏంటండి ఇది? ఇక్కడ అంతేనండి. నా పెళ్ళాం పేరుకే ఇక్కడ చలామణి అంతా నాదే. ఇంకేం లేవమ్మా. గవర్నమెంట్ నిధులు ఇవ్వకపోతే మేమేం చేస్తాం? కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారులా ఉన్నారే, వాళ్ళే. గవర్నమెంట్ మీకు డబ్బులు ఇవ్వట్లేదా? నేను అదే కదా చెప్తున్నా. అయినా అవన్నీ మీకెందుకంట? వచ్చావా, చూసావా, వెళ్ళావా అన్నట్టుండాలి. పోనే. నమస్తే మేడం. ఆవిడికి సెల్యూట్ చేస్తున్నావేంటయ్యా? నీకు రాను రాను బుద్ధి పోతుంది. మీకు పోయినట్టుంది. ఎవరు అనుకుంటున్నారు? కలెక్టర్ గారు. ఎహె, వీళ్ళు టూరిస్టులు అయ్యా. కాదయ్యా. నేను నమ్మను. నువ్వు తమాషా చేస్తున్నావు. కలెక్టర్ అంటే పెద్ద కారులో వస్తారు. పోలీసులు ఆడావిడి మామూలుగా ఉండదు. మాకు వాళ్ళు వచ్చేది 2-3 రోజుల ముందే తెలుస్తుంది. మీరలా తెలుసుకుని జాగ్రత్త పడకూడదని మేమిలా వచ్చాం. మీ బుద్ధిని నిరూపించుకున్నారు. ఇక్కడ మీరేం చేస్తున్నారో కూడా నాకు తెలిసింది. అయ్యో కలెక్టర్ గారా, క్షమించండి అమ్మా, ఏదో తెలియక. నోర్మోయ్, గవర్నమెంట్ నిధులు ఇవ్వట్లేదా? అడిగిన వాళ్ళందరికీ ఇదే చెప్తున్నావా? మీరెవరండి? ఎమ్మెల్యే బెజవాడ బుజ్జమ్మ గారు. ఏంటి షాక్ అవుతున్నారా? మేమని తెలియక వాగారు కదా, ఇప్పుడుంటుంది మీకు. ఏం సార్, మీ ఎస్ఐ గారు కూడా ఈ ఊరు నుంచి ఏ కంప్లైంట్ వచ్చినా పట్టించుకోవట్లేదంట కదా, అది కూడా మా దృష్టికి వచ్చింది. చిన్న చిన్నవి సాల్వ్ చేస్తున్నాం మేడం. పెద్ద పెద్దవన్నీ వదిలేస్తున్నారా? మీరే గనక అన్ని సాల్వ్ చేస్తే ఇవన్నీ మా వరకు ఎందుకు వస్తాయి? అన్నీ నేను సరిచేస్తాను. ఇంకొక 5 నిమిషాల్లో సర్పంచ్ రమాదేవి ఇక్కడ ఉండాలి. ఉంటారు మేడం. హలో, ఇక్కడ రమాదేవి ఎవరు? నేనే మేడం. సర్పంచ్ మీరైతే మీ భర్త ఇక్కడ పెత్తనం చెలాయించడం ఏంటి? ఈయన సర్పంచ్గా చలామణి అవ్వడం ఏంటి? అరే, ఈ రూట్లో ఒక రోడ్డు లేదు, తాగడానికి నీళ్లు లేవు, హాస్పిటల్ లేదు, ఆఖరికి స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. గవర్నమెంట్ మీ ఊరికి శాంక్షన్ చేసిన డబ్బులు అసలు ఏం చేస్తున్నారు? పేకాట, జూదాలాడి పోగొడుతున్నారా? ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్తున్నారు. సిగ్గుగా లేదా మీకు? మీకు ఓట్లు వేసి ఈ గ్రామ ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఈ బాధలు పడ్డానికా? అసలు ఆడవాళ్ళైనా మిమ్మల్ని ఇక్కడ ఎన్నుకుంటే మీ భర్త ఎందుకు మీ స్థానంలో కూర్చొని అధికారం చూపిస్తున్నారు? కార్యాలయం కూడా తీయరా? అయినా ఆఫీస్ ఏంటండి ఇలా ఉంది? మిమ్మల్ని ఏం చేసినా తప్పు లేదు అనిపిస్తుంది. ఇన్ని తప్పులు ఇక్కడ జరగకుండా మీరే చూసుకొని ఉంటే ఇప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు. చెప్తా మీ సంగతి. ఇక్కడ డ్వాక్రా గ్రూప్ లీడర్ ఎవరు? నేనే మేడం. నువ్వు డ్వాక్రా గ్రూప్ లీడర్ ఏంటయ్యా?
డ్వాక్రా గ్రూప్ అంటే ఆడవాళ్ళకి కదా ఇచ్చేది, మగవాళ్ళు ఉండరు కదా. ఓ అంటే ఇది కూడా. మేడం నేనే మేడం. మరి తను? మా ఆయన మేడం. మీరు కూడా మీ ఆయనకి ఇచ్చేసారా? అంటే ఆయన చూసుకుంటాడు మేడం. అసలు అతను చూసుకోవడం ఏంటి? అసలు ఈ చూసుకోవడాలంతా ఏంటి? అంటే మీకు శాంక్షన్ చేసిన డబ్బులు వీళ్ళే తీసుకొని మీతో కట్టిస్తున్నారా? ఇక్కడ ఏం జరుగుతుంది? ముందుకు వెళ్తున్నాం అనుకుంటే మీరందనంతా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈవిడ సర్పంచ్ పదవి ఈయన అనుభవిస్తున్నారు. ఈవిడికిచ్చింది ఆయన చూసుకుంటున్నారు. ఏంటిది అసలు? అసలు డ్వాక్రా గ్రూప్ పెట్టిందే ఆడవాళ్ళ ఉపాధి కోసం, ఆడవాళ్ళ అభివృద్ధి కోసం, మగవాళ్ళైనా మీకోసం కాదు. చూడండి, ఇంతవరకు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు, ఇప్పుడే తెలిసింది. కానీ ఇక మొత్తం మారాలి. ప్రజలు నమ్మింది మిమ్మల్ని, అంతేకాని మీరు గెలిచి మీ భర్తల్ని ఆ పదవుల్లో కూర్చోపెట్టడానికి కాదు. అర్థమైంది కదా? మీరేంటో నిరూపించుకోండి. ఏం సాధించాలన్నా మనం సాధించగలమన్న స్పృహలోకి రండి. ప్రజలకు అన్నీ చెయ్యాలని మాకు ఉంటుంది మేడం. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. మీరు అభివృద్ధి చూపించాలన్న ఆశతోనే ఉంటారు, కానీ మీ భర్తలే మిమ్మల్ని అలా చేయనివ్వరు. కానీ మీరిక ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేయాలి. ఇలాంటి మగవాళ్ళు పదవి ఆశించేది డబ్బు కోసమే అయితే, మీరు సేవ చేయడం కోసమే ఆశిస్తారని జనాలు నమ్ముతారు. అది చేతల్లో నిరూపించండి. వచ్చే వారం ఇదే రోజు నేను వస్తాను. ఇక్కడ అది లేదు ఇది లేదు అని నాకు చెప్పొద్దు. అన్నీ ప్రతి ఒక్కటి మాకు కనిపించాలి. మరి డబ్బులు? ప్రభుత్వం శాంక్షన్ చేసిన డబ్బులు మేమేం చేశామో అని అడగట్లేదు కదా. దేనికోసమైతే గవర్నమెంట్ మీకు ఇచ్చిందో అవన్నీ కనబడాలి. అది మాత్రమే చెప్తున్నాను. వారమే టైం, మేము వస్తాం. మాకు కనబడాలి కూడా, అంతే. మా గోడు తీర్చడానికి వచ్చావమ్మా. మీ వల్లే వస్తాయనిపిస్తుంది. వస్తాయి, వస్తాం. మంచిదమ్మా. పదండి అత్తయ్య. ఏంటి ఫోటోల కోసం ఇలా రోడ్డు మీద నిలబడాలా? వాళ్ళ స్టూడియోకి వెళ్ళవెళ్ళం కదా. వాళ్ళిప్పుడు ముంబైకి వెళ్తున్నారమ్మా, స్టూడియోలో లేరు. మనకి ఫోటోస్ ఇచ్చేసి ఎయిర్పోర్ట్ కి వెళ్తామన్నారని చెప్తుంటే అర్థం చేసుకోవే. చేసుకుంటాలే, ఇంకా ఎంతసేపటే? ఉత్తి ఫోటోలు ఇవ్వడానికి ఈ గెటప్లు మళ్ళీ వెయ్యాలా అనుకున్నాను. ఫోటోల్ని పరిశీలించాక భలే దొరికారు కదా నీలాంబరి గారు. అవును శృతి, నువ్వు వెళ్ళావా? వెళ్తున్నాను. పనయ్యాక మీకు కాల్ చేస్తాను. సరే శృతి. ఇంకెప్పుడే వచ్చేది? అదిగో అమ్మ వచ్చారు. హాయ్ ఐష్. హాయ్. హాయ్ రాజ్యం గారు. హాయ్. ఫోటోలు తెచ్చావా? దానికే కదా వచ్చాను. తీసుకోండి ఇవే. ఇద్దరు కౌలు పిల్లలా రాజ్యం గారు? కాదు. ఒకేలా ఉన్నారు. ఒకే దగ్గర పుట్టుమచ్చ కూడా ఉంది. అవునా? మీరే చూడండి. అవును, ఒకే చోట ఇద్దరికి ఎలా ఉందబ్బా? ఇంకా అర్థం కాలేదమ్మా నీకు? అక్షర వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు. అక్కడుంది ఒకే బాబమ్మా, వాడితోనే మేనేజ్ చేస్తున్నారు. ఇది అలాగే చేశారు. పుట్టుమచ్చనడం వల్ల దొరికిపోయారు. నేను చెప్తుంటే నువ్వే వినట్లేదు. ఇప్పుడైనా నమ్మమ్మా. నన్నే మోసం చేస్తారా?
ఊరుకోను. ఊరుకోకండి. వాళ్ళు ఊరేసుకునే వరకు తీసుకెళ్ళండి. థ్యాంక్స్ అండి. మీ వల్లే ఆ నిజం బయటపడింది. హ, వెళ్ళి వాళ్ళ బండారం మొత్తం బయటపెట్టి వాళ్ళ పరువుని బజార్న పడేయండి. పడేస్తా. రావే నువ్వు. ఇన్నాళ్ల నా కష్టానికి ఫలితం దక్కబోతుంది. ఇక ఆ ఇంట్లో రచ్చ రచ్చే. చెల్లెలి కాపురం పోతుందని ఆ అక్షర కంట కన్నీరు కారుతుంది. పరువు మొత్తం బజార్న పడుతుంది. అందరూ తూ అని ఊస్తారు. ఈ రకంగా మొదటిసారి ఆ అక్షరం మీద మనం గెలుస్తున్నాం. ఇది ఫిక్స్. వచ్చారా అక్షర? అక్కడ సమస్య తీరిపోయిందా? తీరిపోయినట్టే అండి. అవును, మీదేమైంది? సేటు అంత లిక్విడ్ అమౌంట్ లేదు అని చెప్పాడు. ఈరోజు ఇంకొకళ్ళ దగ్గర ట్రై చేస్తున్నాను, అది కూడా పనవలేదు. దినేష్ గారికి చెప్పాను, అందరూ ఇస్తున్నారు కదా, అన్నీ ఒకే బ్యాంక్లో పెడదామని చెప్పాడు. ఆఫీస్లో లేడంట, రాగానే ఫోన్ చేస్తా అన్నారు. ఓహో అలాగా. అక్షర, అక్షర, ఏమైందండి? ఎందుకలా అరుస్తున్నారు? చూడు, ఫోటోస్ బానే ఉన్నాయి కదా. ఫోటోలు బాగా వచ్చాయన్న ఆనందంలో అరవలేదు. మీరు నన్ను చేస్తున్న మోసానికి కడుపు రగిలిపోయి అరిచాను. మేమేం చేశాం రాజ్యం? చేయలేదా? పిల్లలిద్దరికీ పుట్టుమచ్చ ఒకే చోటుంది, అది చూడలేదా మీరు? చూసారా? 2 ఫోటోల్లో ఇద్దరి పిల్లలకి ఒకే చోట పుట్టుమచ్చ ఎలా ఉంటుంది? పోనీ ఇద్దరూ కవలలుగా పుట్టారు, మచ్చ ఒకేలా వచ్చిందనుకోవడానికి అదే కాదు కదా. మరదేలా సాధ్యమవుతుంది? ఏం మాట్లాడుతున్నావమ్మా? అర్థం కానట్టు నటించకరా అశ్విన్. నువ్వు చేరి నన్ను మోసం చేస్తున్నావా? లేకపోతే పాప పుడితే బాబు పుట్టాడని వీళ్ళు నిన్ను మోసం చేస్తున్నారా? అలా ఎందుకు చేస్తాం రాజ్యం గారు? మీకు మనవడే పుట్టాడని మీరు చూశారు కదా. మరి ఫోటోలు ఇలా ఎందుకొచ్చాయి బాబు? ఒక్కరికే 2 ఫోటోలు తీశారని క్లియర్గా అర్థమవుతుంది కదా. అప్పుడిక్కడున్నది బాబు ఒక్కడనే కదా. అపర్ణకి బాబు పుడితే అర్చనకి పాప పుట్టిందా? లేదమ్మా, అపర్ణకే పాప. అదేంటో ఇప్పుడే తెలుస్తాను. ఏయ్, అంతా వింటున్నారా? పిల్లల్ని తీసుకొని ఇలా రండి. మీరొస్తారా, నన్నే రమ్మంటారా? తీసుకొస్తాం అత్తయ్య గారు. మళ్ళీ అత్తయ్య గారు ఒకటి. చేసిందంతా చేసి మర్యాదలకేం తక్కువ లేకుండా చూపిస్తున్నారు. అలా మాట్లాడుకు రాజ్యం. మరి ఇంకెలా మాట్లాడాలండి? ఉండండి చెప్తాను. ఏయ్, మీరు తీసుకురండి.
అర్చన మీ బాబు పుట్టుమచ్చ చూపించు. చూపించు. చెప్పాగా అమ్మా, నీ కోడలే కూతుర్ని కనింది. అపర్ణ నువ్వు చూపించు. చిన్నక్క, నువ్వే కాపాడాలి చిన్నక్క. దుర్గమ్మ రక్షించమ్మా. ఏంటే చూపించమంటే గుటకలు మింగుతున్నావు? చూపించు. చూపించమంటే చూపించమంటే అమ్మా ఉంది కదమ్మా. అవును ఉంది కదా. ఏదేదో మాట్లాడేశారు, ఇప్పుడు ఏమంటారు? మరుందని మీరు చెప్పొచ్చు కదా. ఓ టెన్షన్ పడ్డారు. మేము నువ్వు ఫోటోలో చూసినంతగా అంత పరీక్ష ఎప్పుడు చూడలేదమ్మా. మేము కూడా ఇప్పుడే చూస్తున్నాం. అదే కదా, రాజ్యం గారు కూడా చూసుంటే ఈ డౌట్ మీకు వచ్చేది కాదు. అవును బాబు, నేను అంత పరీక్షగా ఎప్పుడు చూడలేదు. అయినా ఇద్దరికి ఒకే చోట పుట్టుమచ్చలు భలేగున్నాయి. బాబోయ్, ఇది ఫ్లాప్ అయ్యేలానే ఉంది. అయినా మచ్చి ఇప్పటికిప్పుడు ఎలా వచ్చింది? అమ్మా, నన్ను మోసం చేశారని నీ గురించి తప్పుగా అనుకున్నాను. అలా అనుకుని వాళ్ళకి సారీ అని చెప్పకమ్మా. అది పుట్టుమచ్చ కాదు, పెట్టిన మచ్చ. అక్క ఏంటక్క నువ్వు? చూడమ్మా, అపర్ణ వేలి కట్టిన కాటిది చూడు. అంటే కోటుకను మచ్చలా పెట్టేసి నన్ను మోసం చేశారా? అయ్యో లేదత్తయ్య గారు, స్నానం చేయించాక బొట్టు పెట్టాను, అదే ఇది. సరే, అదే ఇది అయితే ఇది పుట్టుమచ్చేగా, తుడిచినా పోదుగా. ఇప్పుడే తుడిచి చూస్తాను. రాజ్యం గారు, మీకేమో ఐశ్వర్య చెప్పడం, మీరేమో దాన్ని వినడం అసలేం బాలేదు. ఆ అనుమానం వచ్చినప్పుడు వెంటనే నివృత్తి చేసుకోవాలక్షరా. ఇది మామూలు విషయం కాదు, 100 కోట్ల ఆస్తికి సంబంధించింది, నా ప్రతిష్టకు సంబంధించింది. క్లియర్ చేసుకోవాల్సిందే, చేస్తాను. ఆగండి రాజ్యం గారు. బయట నుంచి వచ్చారు, చేతులకి దుమ్ము ధూళి ఉంటుంది, పిల్లలు కదా. కరెక్టే, ఇప్పుడే చేతులు కడుక్కొని వస్తాను.
అమ్మా నువ్వెక్కడే ఉండు, వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు. నేను వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చి తుడుస్తాను, నువ్వెక్కడే ఉండు. నేనెక్కడికి వెళ్ళనే, నువ్వు త్వరగా రా. ఆ తడి చేతులతోనే ఇద్దరి పిల్లలకి తుడువు. సరే అమ్మా. హా, చెప్పండి మేడం. చెప్పండి. ఓ ఓకే.